ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం మహాబలిపురంలో అద్భుతమైన శిల్పాలను అలాగే ఆలయాలను చూసాం కదా. ఈ వీడియోలో మనం మన భారతదేశంలోని కేంద్రపాలిత రాష్ట్రమైన అలాగే ఎక్కువ టూరిస్ట్ మూవీ షూటింగ్స్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిన పాండిచేరి లేదా పుదుచేరి గురించి, అలాగే ఎక్కడ స్టే చేయాలి, ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఎలా వన్ డేలో పుదుచ్చేరి అందాలను చూడొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. నేను మహాబలిపురం చూసుకొని అక్కడి నుండి పాండిచేరికి వెళ్ళే బస్టాండ్కి వెళ్తున్నాను. మహాబలిపురానికి 2 బస్టాండ్స్ ఉన్నాయి. అందులో మొదటిది టెంపుల్ కాంప్లెక్స్ దగ్గర ఉంటే ఇంకోటి ఈసీఆర్ బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ మహాబలిపురం టెంపుల్ కాంప్లెక్స్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చెన్నై నుండి పాండిచేరికి వెళ్లే బస్సెస్ ఈ ఈసీఆర్ బస్ స్టాప్ నుండే వెళ్తాయి. టెంపుల్ కాంప్లెక్స్ బస్ స్టాండ్ నుండి ఈసీఆర్ బస్ స్టాప్కి ఆర్టీసీ వారు 13 రూపాయలు ఛార్జ్ చేశారు. ఆర్టీసీ వారు మనల్ని ఈ జంక్షన్ దగ్గర డ్రాప్ చేస్తారు. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే ఈసీఆర్ బస్ స్టాప్. ఒక 5 నిమిషాలు వెయిట్ చేశాక పాండిచేరికి వెళ్ళే బస్సు వచ్చింది. నేను మహాబలిపురంలో సాయంత్రం 7ంటికి బస్సు ఎక్కాను. మహాబలిపురం నుండి పాండిచేరి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆర్టీసీ వారు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి పాండిచేరికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల నుండి పాండికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ అవి వీక్లీ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ డీటెయిల్స్ కోసం ఒకసారి ఐఆర్సీటీసీ వెబ్సైట్ని చెక్ చేయండి. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి పాండికి డైరెక్ట్ బస్సెస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్లైట్లో పాండికి వెళ్ళాలనుకునే వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ పాండిచేరిలోని పాండిచేరి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్ నుండి పాండికి డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్గా ట్రైన్స్ దొరకని వారు ముందుగా తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి చేరుకొని అక్కడి నుండి పాండికి డైరెక్ట్ బస్ లేదా క్యాబ్ లేదా ట్రైన్లో చేరుకోవచ్చు. చెన్నై నుండి పాండిచేరి 160 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలా 2.5 గంటలు ప్రయాణం చేశాక రాత్రి 9:30కి నేను పాండిచేరి మెయిన్ బస్ స్టాండ్ అయిన రాజీవ్ గాంధీ బస్ టర్మినల్కి చేరుకున్నాను. పాండీలో బెస్ట్ స్టే ఆప్షన్ ఎక్కడ అంటే అది వైట్ టౌన్. పాండీలో ఫ్రెంచ్ కాలనీ, టూరిస్ట్ స్పాట్స్ అన్నీ ఈ వైట్ టౌన్ ఏరియాలోనే ఉంటాయి. సో మీరు పాండీలో ఈ వైట్ టౌన్ ఏరియాలోనే స్టే ప్లాన్ చేయండి. ఇక్కడ రూమ్స్ని మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా ముందే బుక్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చైనా బుక్ చేసుకోవచ్చు. పాండీ మెయిన్ బస్ స్టాండ్ నుండి వైట్ టౌన్ 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆటో వారు 200 రూపాయలు ఛార్జ్ చేశారు. నేను వైట్ టౌన్ ఏరియాలో ఈ లాక్స్ రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నాను. ఈ రూమ్ నాకు 24 గంటలకి 1500 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న రిసెప్షన్ నెంబర్కి కాల్ చేసి రూమ్ బుక్ చేసుకోండి. ఈ హోటల్ లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంది. లాక్స్ రెసిడెన్సీ పాండిచేరి అని సెర్చ్ చేయండి. హోటల్ ఎగ్జాక్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. అలాగే ఈ వైట్ టౌన్లోనే ఫ్రెంచ్ టైప్ రూమ్స్ కూడా ఉంటాయి. వాటిని ఒకసారి booking.comలో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఆ నైట్ రూమ్లోనే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి 7ంటికి ఈ రెసిడెన్సీ వాళ్ళే నాకు రెంటెడ్ బైక్ కూడా ప్రొవైడ్ చేశారు. పాండీలో లొకేషన్స్ అన్నీ
చూసి రావడానికి చీప్ అండ్ బెస్ట్ ఈ రెంటెడ్ బైక్స్. సో మీరు చెక్ ఇన్ చేసిన హోటల్ వాళ్ళని ముందే అడగండి వాళ్ళేమైనా రెంటెడ్ బైక్స్ ప్రొవైడ్ చేయగలరా అని. లేకపోతే బైక్ రెంటల్ షాప్స్ చాలా ఉంటాయి, అక్కడ మీరు బైక్స్ని రెంట్ తీసుకోవచ్చు. బైక్కి నా దగ్గర 350 రూపాయలు ఛార్జ్ చేశారు. అదే బయట అయితే 400 నుండి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్రైజెస్ కూడా వీకెండ్స్లో ఒక రేట్, అలాగే వీక్ డేస్లో ఒక రేట్స్ ఉంటాయి. వీకెండ్లో కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, గుర్తుంచుకోండి. పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి మన భారతదేశంలోని కేంద్రపాలిత రాష్ట్రం. 138 సంవత్సరాలు ఫ్రెంచ్ పాలనలో ఉన్న ఈ రాష్ట్రం బంగాళాఖాతం యొక్క కొర్రమండల్ తీరంలో ఉంది. ఈ పాండీకి ఫ్రెంచ్ వాళ్ళు పాలించడం వల్ల ఇక్కడ మనం అప్పటి ఫ్రెంచ్ కట్టడాలను, బిల్డింగ్స్ని చూడొచ్చు. ఈ పాండీని ఇండియాస్ లిటిల్ ఫ్రాన్స్ లేదా ది ఫ్రెంచ్ రివేరా ఆఫ్ ది ఈస్ట్ వంటి పేర్లతో పిలుస్తారు. ఈ పాండీని ఫ్రెంచ్ వాళ్ళు పాలించగా 1954 సంవత్సరం భారతదేశంలో విలీనమైంది. పాండీలోని బెస్ట్ లొకేషన్ ప్లేసెస్, బెస్ట్ ఫారెన్ బీచెస్, ఫ్రెంచ్ బిల్డింగ్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ని ఇప్పటికి మనం ఇక్కడ చూడొచ్చు. చాలామంది కపుల్స్కి అలాగే ఫ్రెండ్స్ గ్యాంగ్కి గోవా లాగా ఈ పాండీ కూడా ఒక బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. ఫస్ట్ నేను పాండీ లైట్ హౌస్ అలాగే లైట్ హౌస్ బీచ్ని చూడడానికి వెళ్తున్నాను. నా రూమ్ నుండి లైట్ హౌస్ బీచ్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలా లైట్ హౌస్ బీచ్ చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి ఐ లవ్ పాండీ ఫోటో స్పాట్కి వస్తాం. ఈ ఫోటో స్పాట్ ప్రక్కనే మనకి ఆర్యన్ కుప్పం అనే నది సముద్రంలో కలిసే చోటు ఉంటుంది. అలాగే సన్ రైజ్ వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు. ఈ ఫోటో స్పాట్ నుండి కుడివైపుకి వెళ్తే మనకి పాండీలో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ రైడ్ పాయింట్ వస్తుంది. నేను ఈ అట్లాంటిక్ బోటింగ్లో బోట్ రైడ్కి వెళ్తున్నాను. ఈ బోట్ రైడ్కి వారు 500 రూపాయలు ఛార్జ్ చేశారు. బోటింగ్ రైడ్ 1 అవర్ ఉంటుంది. ఈ బోటింగ్ రైడ్లో మనకి పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్, అలాగే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రైడ్, అరికమేడు, అలాగే రివర్ మౌత్ ఈ బోటింగ్ రైడ్లో మనకి చూపిస్తారు.
ఈ బోట్ రైడింగ్ లో మన ఫస్ట్ వ్యూ పాయింట్ పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్. ఈ ఫిషింగ్ హార్బర్ని 1994లో భారత ప్రభుత్వం నిర్మించారు. ఈ ఫిషింగ్ హార్బర్ని 6 కోట్ల రూపాయలతో నిర్మించగా 330 మీటర్ల పొడవుతో ఒకేసారి 350 బోట్లను ఈ హార్బర్లో ఉంచొచ్చు. ఈ ఫిషింగ్ హార్బర్ని చాలా సినిమాలకు షూటింగ్ స్పాట్గా కూడా వాడారు. ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ పాండిచ్చేరిలోని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మన ప్రపంచంలో 2వ అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లేదా మాడ అడవులు ఈ పాండిచ్చేరికి 69 కిలోమీటర్ దూరంలో ఉన్న పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఆ అడవి 1100 హెక్టార్ల వైశాల్యం కలిగి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాండి నుండి ఆ పిచ్చవరానికి టూరిస్ట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. దానికి రాను పోను 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కాదు, ఇదో జస్ట్ కొంత మాడ అడవులతో నిండిన ప్రాంతం. ఇక్కడ 10 నిమిషాలు బోటింగ్ని ఆపి మనల్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోమంటారు. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ తర్వాత మనల్ని ఆరికమేడుకు తీసుకొని వెళ్తారు. ఈ ఆరికమేడు ఆర్యన్ కుప్పం నది ఒడ్డున ఉండే ఒకప్పటి ఇండో రోమన్ల వ్యాపార స్థలం. ఆరికమేడు అనగా శిథిలాల దిబ్బ అని అర్థం. ఈ ప్రాంతాన్ని మొట్టమొదట ఫ్రెంచ్ స్కాలర్ అయిన లే జెంటిల్ 1768 నుండి 1770వ మధ్యకాలంలో ఈ ఆరికమేడును కనుగొన్నారు. ఇప్పుడు ఈ కనిపిస్తున్న భవనం అప్పటి వాళ్ళు గోడౌన్గా వాడేవారట. ఈ ప్రాంతంలో 1945లో మార్టిమ్స్ వీలర్స్ అనే అతను తవ్వకాలు జరపగా క్యాసల్ అనే అతను 1947 నుండి 50లో, అలాగే విమలా బెగ్లే అనే ఆవిడ 1989 నుండి 1992 మధ్య కాలంలో ఇక్కడ తవ్వకాలు జరపగా ఈ ప్రాంతంలో అనేక రోమన్ నాటి మట్టి పాత్రలు, గాజుతో చేసిన ఆభరణాలు, గవ్వలు, ఎముకలు, విలువైన రాళ్ళు, లోహపు పాత్రలు, రాతి పాత్రలు ఇక్కడ లభించాయట. విమలా బెగ్లే తవ్వకాల్లో అయితే ఈ ప్రాంతంలో 3వ శతాబ్దానికి సంబంధించిన పురాతన వస్తువులు కూడా లభించాయట. ఇప్పుడు ఈ ప్రాంతానికి ఉన్న పురావస్తు ప్రాధాన్యం వల్ల భారత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కేంద్ర రక్షిత ప్రాంతంగా 1982లో ప్రకటించింది. ఇప్పుడు మనం ఇందాక నది సముద్రంలో కలిసిన ప్రాంతానికి వెళ్దాం రండి. ఇదే రివర్ మౌత్. ఇక్కడే ఆర్యన్ కుప్పం నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం. ఇక్కడ మన బోట్ని స్పీడ్గా ఆ అలలపైన తీసుకొని వెళ్తూ స్టంట్స్ చేస్తారు. భలే థ్రిల్గా ఉంటుంది. ఈ బోటింగ్ అంతా అయిపోయి 1 గంట తర్వాత తిరిగి బోటింగ్ పాయింట్కి వచ్చేసాము. ఇప్పుడు మనం పాండీలోనే మోస్ట్ ఫేమస్ అయిన ఫ్రెంచ్ కాలనీ చూద్దాం రండి. ఈ పాండీని ఫ్రెంచ్ వాళ్ళు పాలించడం వల్ల ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ ఫ్రెంచ్ మోడల్లో ఉంటాయి. ఈ వైట్ టౌన్ అంతా ఒక రౌండ్ వేశాను. ఆ ఫ్రెంచ్ బిల్డింగ్స్ అన్నీ చూడండి.
ఇప్పుడు మీరు చూస్తుంది పాండిచ్చేరి మున్సిపల్ ఆఫీస్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఫ్రెంచ్ మోడల్ బిల్డింగ్స్లోనే ఉంటాయి. నేను వెళ్ళిన రోజు ఏదో ఒక కన్నడ మూవీ షూటింగ్ కూడా తీస్తున్నారు, మీరు కూడా చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది పాండీలోనే మోస్ట్ ఫేమస్ అయిన రాక్ బీచ్. ఇప్పుడు మీరు చూస్తుంది పాండీలోనే అతిపెద్ద చర్చ్, బాసిలికా ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. ఇదో రోమన్ కాథలిక్ మైనర్ బాసిలికా చర్చ్. ఈ చర్చ్ని 1895లో ఇక్కడ నిర్మించారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు లోపలికి వెళ్ళండి, లోపలికి కెమెరాలో లేదు. ఇక్కడే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది పాండీలో ఉన్న మరో టూరిస్ట్ లొకేషన్ అరబిందో ఆశ్రమం. ఈ ఆశ్రమం పాండీలో ఉన్న ఆధ్యాత్మిక సంఘం. దీనిని శ్రీ అరబిందో 1910లో పాండిచేరిలో స్థిరపడిన తర్వాత స్థాపించారు. ఇప్పుడు ఈ ఆశ్రమంలో అరబిందో గారి సమాధి ఉంది. లోపలికి కెమెరాలో లేదు. లోపలికి వెళ్ళి ఆయన సమాధిని సందర్శించి సైలెంట్గా కూర్చొని ధ్యానం చేసి బయటికి రావాలి. ఇప్పుడు మనం ఆరోవిలి వెళ్దాం. ఇది అరబిందో ఆశ్రమం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆరోవిలి మన భారతదేశంలో డబ్బులు అవసరం లేకుండా నివసించడానికి వీలైన ఒకే ఒక ప్రదేశం ఈ ఆరోవిలి. ఈ ఆరోవిలిని అరబిందో గారి తల్లి అయిన మీరా ఆల్ఫాన్సా గారు, అరబిందో గారు 1950వ సంవత్సరంలో మరణించిన తర్వాత 1968లో స్థాపించారు. ఈ ఆరోవిలిలో మనం ముఖ్యంగా చూడవలసింది మాతా మందిర్. ఇక్కడ 2 వీలర్స్ పార్కింగ్కి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఈ ఆరోవిలిలో ఒక పెద్ద గోల్డెన్ గ్లోబ్ లాగా ఉంటుంది. దానినే మాతా మందిరం అని పిలుస్తారు. దానిని చూడడానికి మనకి ఫ్రీ విజిటింగ్ పాసెస్ ఇస్తారు. అది తీసుకొని ఇలా 1.5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇక్కడ షటిల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ వెళ్ళేటప్పుడు కేవలం వృద్ధులకు, వికలాంగులకు, పిల్లలకు మాత్రమే ఎక్కించుకుంటారు. ఇక్కడ ఏ ప్రభుత్వం, మతం, డబ్బులు అవసరం ఉండవు. ఈ నగరాన్ని స్థాపించడం వెనక ఉద్దేశం ఏమిటంటే సమాజంలో వివక్ష, అంటరానితనం లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడే నివసించడం. ఆరోవిల్ నగరాన్ని యూనివర్సల్ సిటీ అని పిలుస్తారు. ఈ నగరంలో ఎవరైనా వచ్చి స్థిరపడవచ్చు. సమాచారం ప్రకారం సుమారు 50 దేశాల నుండి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. సుమారు 24,000 జనాభా నివసిస్తున్నారు. అయితే ఈ గ్రామంలో నివసించాలంటే ఒకటే షరతు, అదే సేవకుడిగా ఈ గ్రామంలో నివసించాల్సిందే. ఆ కనిపిస్తున్న గ్లోబ్ లాంటిదే మాతృమందిరం అని పిలుస్తారు. ఈ మందిరంలో మతం లేదు, ఏ దేవతను పూజించరు. ఇక్కడ ప్రజలు ధ్యానం, యోగా వంటి కార్యకలాపాలు చేస్తారు. ఈ గోల్డెన్ గ్లోబ్ని మీరా ఆల్ఫాన్సా గారు 93వ పుట్టినరోజు 21 ఫిబ్రవరి 1971న సూర్యోదయ సమయంలో పునాది రాయి వేయగా 4 సహాయక స్తంభాలను 17 నవంబర్ 1973న కాంక్రీట్ వేశారు. ఆమె ఆ రోజు సాయంత్రం మరణించింది. దశాబ్దాల కృషి తర్వాత ఇన్నర్ ఛాంబర్ 1994లో ప్రారంభించి బంగారు పూతతో కూడిన గోళం మే 2008లో పూర్తయింది.
ఈ గ్లోబ్లో 4 స్తంభాలుంటాయి. అవి 4 ప్రధాన దిశల వద్ద ఏర్పాటు చేశారు. ఈ 4 స్తంభాలను 4 పేర్లతో పిలుస్తారు. అవే మహేశ్వరి దక్షిణ స్తంభం, మహాకాళి ఉత్తర స్తంభం, మహాలక్ష్మి తూర్పు స్తంభం, మహాసరస్వతి పశ్చిమ స్తంభం. రిటర్న్లో మాత్రం బస్సెస్ అందుబాటులో ఉంటాయి. వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్స్ అన్ని తిరిగి మధ్యాహ్నం 2ంటికి నేను నా రూమ్కి వచ్చేసాను. మీకు టైం ఉంటే మధ్యాహ్నం లంచ్ చేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ప్యారడైస్ బీచ్కి వెళ్ళండి. అలాగే ఈ వైట్ టౌన్ దగ్గర ఉన్న బీచ్ ఏరియాలో టైంపాస్ చేయండి. సో ఇదండి పాండిచ్చేరిలో చూడవలసిన మెయిన్ టూరిస్ట్ స్పాట్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.